ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో జరుగుతున్న నాన్ ఇంటర్లాకింగ్ పనుల కారణంగా భారీ సంఖ్యలో రైళ్ల రాకపోకల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. జూలై, ఆగస్టు నెలల్లో వివిధ తేదీల్లో మొత్తం 53 రైళ్లు పూర్తిగాను పాక్షికంగాను రద్దు చేశారు. మరో 50 రైళ్లను దారి మళ్లించారు. విజయవాడకు రాకపోకలు సాగించే ప్రయాణికులు ఈ మార్పులు తప్పనిసరిగా గమనించి తమ టికెట్లను బుక్ చేసుకోవాలి. ముందుగా ఈ నెల 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు, తిరిగి ఆగస్టు 6 నుంచి ఆగస్టు 24వ తేదీ వరకు రద్దయిన ట్రైన్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ట్రైన్ నెంబర్ 17405, 17406 తిరుపతి ఆదిలాబాద్, ఆదిలాబాద్ తిరుపతి కృష్ణా ఎక్స్ప్రెస్. ట్రైన్ నెంబర్ 12709, 12710 గూడూరు సికింద్రాబాద్, సికింద్రాబాద్ గూడూరు సింహపురి ఎక్స్ప్రెస్. ట్రైన్ నెంబర్ 12733, 12734 తిరుపతి లింగంపల్లి, లింగంపల్లి తిరుపతి నారాయణాద్రి ఎక్స్ప్రెస్. అలాగే నరసాపూర్ ధర్మవరం, ధర్మవరం నరసాపూర్ ఎక్స్ప్రెస్. తిరుపతి విశాఖపట్నం, విశాఖపట్నం తిరుపతి ఏసీ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్. రేణిగుంట కాకినాడ, కాకినాడ రేణిగుంట ఎక్స్ప్రెస్. తిరుపతి నరసాపూర్, నరసాపూర్ తిరుపతి ఎక్స్ప్రెస్. అలాగే విజయవాడ, గుంటూరు, తెనాలి, రేపల్లె, ఒంగోలు, గూడూరు, మార్కాపూర్ రోడ్ మధ్య తిరుగుతున్న అన్ని ప్యాసింజర్ ట్రైన్స్ను క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు పాక్షికంగా రద్దయిన ట్రైన్స్ వివరాలు తెలుసుకుందాం. ట్రైన్ నెంబర్ 17625, 17626 కాచిగూడ రేపల్లె, రేపల్లె వికారాబాద్ ట్రైన్ను గుంటూరు రేపల్లె మధ్య క్యాన్సిల్ చేశారు. అలాగే ట్రైన్ నెంబర్ 17645, 17646 చర్లపల్లి రేపల్లె, రేపల్లె సికింద్రాబాద్ ట్రైన్ను గుంటూరు రేపల్లె మధ్య క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు డైవర్షన్ చేసిన ట్రైన్స్ వివరాలు తెలుసుకుందాం. విజయవాడ తెనాలి లేదా తెనాలి విజయవాడ మీదుగా వెళ్ళే చాలా ఎక్స్ప్రెస్ ట్రైన్స్ను విజయవాడ, న్యూ గుంటూరు, తెనాలి మీదుగా నడుపుతున్నారు. అలాగే సికింద్రాబాద్ చెన్నై, చెన్నై సికింద్రాబాద్ విజయవాడ మీదుగా వెళ్ళే ట్రైన్స్ను సికింద్రాబాద్, నల్గొండ, గుంటూరు, తెనాలి, నెల్లూరు వైపుగా నడుపుతున్నారు. ప్రయాణికులందరూ ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన మీ డౌట్స్ను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.